పైన పెట్టండి. నమస్కారం. ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం నాడు ఏదైతే మన భారతదేశ విత్త మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు దేశం యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టారో ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక విభిన్నమైనటువంటిది. ఎందుకంటే ఒకే ప్రధాని హయాంలో ఒకే విత్త మంత్రి అయినటువంటి ఒక వ్యక్తి 9 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది ఇప్పటి వరకు జరగనటువంటి విషయం. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మరియు నిర్మలా సీతారామన్ గారికి శుభాభివందనలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టినారో ఇది వికసిత భారత్ కోసం ఒక రోడ్ మ్యాప్ లాంటిదని నరేంద్ర మోదీ గారే కాదు, ప్రపంచ దేశాలలోని వివిధ ఆర్థిక విశ్లేషకులు మాత్రం దీన్ని ప్రశంసల్లో పొగుడుతున్నారు. దీనికి కారణం ఒకటే, దీనిలో ఈ బడ్జెట్లో ఎటువంటి హైపులు లేవు, ఎటువంటి జనాలకు ఊరట కలిగించేసి ఏదో బడ్జెట్ తాత్కాలికం కోసం ప్రవేశపెట్టింది కాదు. ఇది కేవలం భారతదేశాన్ని 2047వ సంవత్సరానికల్లా ప్రపంచంలోని భారతదేశము వికసిత భారత్గా వికసించేసి విశ్వగురువుగా ఉండడం కోసం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్లో 3 రకాల కర్తవ్యాలను నరేంద్ర మోదీ గారు కావచ్చు, నిర్మలా సీతారామన్ గారు కావచ్చు ఎంచుకోవడం జరిగింది. ఒకటి తయారీ రంగం. మరి ఏదైతే భారతదేశము ప్రపంచంలో ఆర్థిక రంగంలో 4వ స్థానంలో ఉన్నటువంటి స్థానాన్ని 2027 కల్లా 3వ స్థానానికి మరియు 2047 కల్లా విశ్వగురువుగా చేయాలనుకుంటున్నారో దానికోసం మొదటగా తయారీ రంగాన్ని, రెండవది విదేశాల నుంచి ఏదైతే సుంకాల రూపంలో కానీ ఇంకొక మూలధనాన్ని భారతదేశానికి తీసుకొని వచ్చి ఆర్థిక రంగాన్ని పురోగవృద్ధి చేయడం కోసం కానీ, మూడవది భారతదేశంలోనే ఉత్పాదక శక్తిని పెంపొందించేసి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా పరిశ్రమల పరంగా ఉత్పాదక శక్తిని పెంపొందించేసి మేడ్ ఇన్ ఇండియా రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం 3 రకాల చర్యలను చేపట్టేసి దీనికి బడ్జెట్ రూపొందించడం జరిగింది. ఇది దేంట్లో అయితే ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఏదైతే యువశక్తిని పెంపొందించడం కోసం చేశారో ఇది యువశక్తి బడ్జెట్గా ప్రతి ఒక్కరూ అభివర్ణించడం జరుగుతోంది. దీనికి ఒకటి చెప్తున్నాను. అంతరిక్ష రంగానికి అత్యధికంగా 13,705 కోట్లు కేటాయించడం, మనం ఏదైతే భారతదేశం అభివృద్ధి చెందాలనుకుంటున్నామో దానిలో భాగంగా. అంతేకాకుండా రక్షణ రంగానికి 7,84,678 కోట్లు. అంటే ఏదైతే మనము చైనా నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ మనము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో భవిష్యత్తులో ఏ దేశం నుంచి కూడా మనం ఇబ్బందులు ఎదుర్కోకుండా దాదాపుగా 15% పోయిన సంవత్సరానికి ఇప్పటికీ 15% వృద్ధిని కేటాయిస్తూ దాదాపుగా 7,84,000 కోట్లు కేటాయించడం అనేది అద్భుతమైనటువంటి చర్య. అంతేకాకుండా ఏదైతే ఈ మధ్యకాలంలో ఉగ్రవాద చర్యలతో మొన్నటి కాలంలో జరిగినాయో ఇటువంటివి కూడా జరగకుండా కేంద్ర హోంశాఖకు దాదాపుగా 2,055 కోట్లు 2,55,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే భారతదేశంలో ఎటువంటి కానీ ఉగ్రవాద చర్యలకు కానీ లేకుంటే ప్రపంచ దేశాల నుంచి మన దేశం మీదకి దాడెత్తడం కానీ అంతరిక్ష రంగం నుంచి మనకు అభివృద్ధి చెందడం కోసం కానీ అత్యధిక కేటాయింపులు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే దేశ రక్షణలో భాగంగా ఉన్నారో వారు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ కోసం కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ కింద దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు వాళ్ళకు కేటాయించేసి వాళ్ళ భవిష్యత్తు కూడా మేము చూసుకుంటున్నాము. ఎవరైతే దేశ రక్షణలో పాల్గొని ఉన్నారో వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ రక్షణ కూడా మేము చూసుకుంటామని దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్సు మరియు కింద సైనిక మరియు విమాన 3 విమాన త్రివిధ నేవీ మరియు సైనికం
త్రివిధ దళాల రక్షణ దానికోసము ఆధునీకరించడం కోసము 1,85,000 కోట్ల రూపాయలు ఓన్లీ త్రివిధ దళాలను ఆధునీకరించడం కోసం చేపట్టడం జరిగింది. అంటే 3 రంగాలు ఏదైతే 3 రక్షణ దళాలు మనకు సహాయంగా ఉంటాయో ఆ రోజే భారతదేశం రక్షణ పరంగా కానీ ఇతర దేశాల నుంచి కానీ మనము వృద్ధి సాధించగలమనే ఉద్దేశంతో ఈ విధంగా చేపట్టడం జరిగింది. అంతేకాకుండా నిఘా వ్యవస్థకు 6,780 కోట్లు, కశ్మీర్ నుంచి ఎంటర్ అయ్యి కశ్మీర్ ద్వారా భారతదేశంలోకి చొరబడి మనకు విఘాతం కలిగిస్తున్నారు, మన అభివృద్ధికి కానీ లేకుండా అంటే మన మధ్య అంతర్యుద్ధము మన సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తున్నారు. అటువంటి కాశ్మీర్కు దాదాపుగా 44,000 కోట్ల రూపాయలు కేటాయించేసి అక్కడ కూడా పటిష్టమైనటువంటి చర్యలు వారి అభివృద్ధికి కూడా భారతదేశ ప్రధాని మరియు విత్తమంత్రి వారు చర్యలు చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా రైతులకు మిషన్ మౌసం కింద 1,342 కోట్లు, ఈ మధ్యనే ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏదైతే చర్యలు చేపట్టారో దాన్ని వివిధ రకాలుగా అవినీతి లేకుండా గ్రామ స్థాయిలో ఏ విధంగా డెవలప్ కావాలని కోరుకుంటున్నారో దానికి విబీజీ రామ్జీ పథకానికి 95,692 కోట్లు, దాదాపుగా ఇది 15% వరకు అదనంగా నిధులు కేటాయించేసి గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాలు మరియు నీటి రంగ వ్యవస్థ, ఇండ్ల వ్యవస్థ అన్నిటినీ ఆధునీకరించడం కోసము, గ్రామ స్థాయిలో ప్రజలు అభివృద్ధి చెందడం కోసము విబీజీ రామ్ కింద దాదాపుగా 95,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదే ఫ్లాగ్షిప్ పథకంలో ఇవన్నీ వస్తాయి. ఏదైతే మౌలిక సదుపాయాలు, ఉపాధి, ఇళ్ల నిర్మాణము, స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు అంటే జల్ మిషన్ కింద ప్రతి ఇంటికి మంచినీరును కుళాయి ద్వారా అందించడం కోసము 67,000 కోట్లు, ఇళ్ల నిర్మాణము ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 2 కోట్ల ఇళ్లను ఈసారి కేటాయించేసి ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం విబీజీ రామ్ కింద మరియు మౌలిక సదుపాయాల కింద దీనికంతటికీ కలిసి 1,94,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు నెట్ స్పీడ్ ఉపయోగిస్తున్నామో హై స్పీడ్ నెట్ కోసము దాదాపుగా 5,500 కోట్లు కేటాయించేసి ప్రతి గ్రామంలో ఫైబర్ బ్రాండ్ ఏదైతే ఉపయోగిస్తున్నారో నెట్ ద్వారా హై స్పీడ్ నెట్ ద్వారా ప్రజలే కూడా గ్రామ స్థాయిలో నెట్ ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా దేశం మొత్తము ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్ ఏర్పాటు చేసేసి వాళ్ళ రక్షణ కోసము కేంద్ర ప్రభుత్వం అదే పనిగా నిధులు కేటాయిస్తుంది. ఇప్పుడు కొత్తగా అంటే బాలికల రక్షణ ఏదైతే మన ఆడబిడ్డలు ఉన్నారో ఆడబిడ్డల రక్షణ కోసము, ఆడబిడ్డల యొక్క చదువు కోసము, దీనికోసం వాళ్ళను క్షేమంగా చూసుకోవడం కోసం వాళ్లకు దాదాపుగా ప్రతి జిల్లాకు ఒక బాలికల హాస్టల్ కేటాయించడం జరుగుతుంది. అంతేకాకుండా పరిశ్రమల పరంగా ఎంఎస్ఎంఈ వీళ్ళకు 10,000 కోట్లు కేటాయించేసి ఏదైతే ఈ ఆల్రెడీ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వాటిని వృద్ధి కోసము అంటే కొత్తగా ఏర్పాటు చేసేటి కాకుండా కొన్ని స్థాపించిన తర్వాత నష్టాలలో ఉన్నా కూడా లేకుండా అంటే వాళ్ళకి ఆర్థిక విధమైనటువంటి అవసరాలు ఉన్న నేపథ్యంలో వారికి 10,000 కోట్లు కేటాయించేసి పరిశ్రమలు దిగువకు పడిపోకుండా భారతదేశం అభివృద్ధిలో వారి కూడా కీలక పాత్ర అనేది మనము ముందే చెప్పుకున్నాం. యువకులకు సంబంధించిన బడ్జెట్ అని ఈ ఎంఎస్ఎంఈల ద్వారా స్టార్టప్ ఇండియా ద్వారా దీని ద్వారా యువకులకు పరిశ్రమల పరంగా కానీ విద్యాపరంగా కానీ వాళ్ళకు రక్షణగా ఉండడం కోసం 10,000 కోట్లు ఎక్స్ట్రాగా కేటాయించడం జరిగింది. రైతుల కోసం సాగు దానికి సంబంధించిన అనుబంధ రంగాలకు సంబంధించి దాదాపుగా 1,62,671 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది కనీవిని ఎరుగని రీతిలో దాదాపుగా 7 నుంచి 10% అదనంగా కేటాయించడం జరిగింది. అంటే సంవత్సరానికి పెంచుకుంటూ పోతూ ఏదైతే బడ్జెట్ చేపడుతున్నారో ప్రతి రంగంలో అభివృద్ధిని కాంక్షించాలా, మనం విశ్వగురువుగా ఎదగాలంటే ప్రతి రంగానికి బడ్జెట్లు ఎక్కువగా కేటాయించుకుంటూ పోతూ ఉండాలనే ఉద్దేశంతో కేటాయించడం జరిగింది. కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏదైతే మనకు 2,000 చొప్పున ప్రతి రైతుకు వేస్తున్నారో దానికి అదనంగా కేటాయిస్తూ 63,500 కోట్లు కేటాయించడం ఈసారి ఎక్కువగా కేటాయించడం జరిగింది. ఆరోగ్యానికి సంబంధించేసి 1,06,350 కోట్లు. అంతేకాకుండా హెల్త్ హబ్స్
భారతదేశం మొత్తం 5 హబ్బులు హెల్త్ హబ్బులు ఇస్తుంటే దాంట్లో ఏపీ కూడా ఒక హెల్త్ హబ్ కేటాయించడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షించదగ్గ విషయం. అంతేకాకుండా ఎయిమ్స్ ఆయుర్వేద ఇంతవరకు ఎయిమ్స్ కళాశాలలు మామూలుగా ఉండేవి. ఇప్పుడు ఆయుర్వేద ఎయిమ్స్ కళాశాలలు 3 ప్రకటిస్తుంటే దాంట్లో కూడా మన ఏపీ ఉండడం అనేది మనకు చాలా వరకు గర్వకారణమైనటువంటి విషయం. 17 రకాల క్యాన్సర్ వ్యాధులకు సంబంధించి మనం ఏదైతే మందులు దిగుమతి చేసుకుంటున్నామో వాటిని దిగుమతి సుంకాలను మ్యాక్సిమం రొమ్ము క్యాన్సర్కి కానీ గొంతు క్యాన్సర్కి కానీ దీనికి సంబంధించినటువంటి ఔషధాల దిగుమతిలో సుంకాన్ని మొత్తం తీసేసి ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో ఆ వ్యాధిగ్రస్తులు వాళ్ళకందరికీ చాలా వరకు వాళ్ళకు రిలీఫ్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం, భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఏదైనా సరే హంగులకు ఆర్భాటాలకు పోకుండా ఏదో మేము ఈరోజు చేసినాము తాత్కాలికంగా నలుగురు ప్రజలు మీరు ఈరోజు వీలు చేసుకుంటూ మీరు రేపటి తరానికి ఇబ్బంది కలగకుండా భవిష్యత్తు తరాలు మన భవిష్యత్తు తరాలు ఏదైతే ఇతర దేశాలను చూసి మేము అభివృద్ధి చెందుతున్నాము అంటున్నారో మనం చాలా కాలం నుంచి మనం అభివృద్ధి చెందుతూ ఉన్నామని అని కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా ప్రకటించడం కోసము నేడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అనేది అందరికీ ఆమోదయోగ్యమైనది, ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రవేశపెట్టినటువంటిదని తెలియజేసుకుంటున్నాను.